హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవలవాణి. చిత్రం భలారే విచిత్రం మూడవ భాగం. గోపి హుషారుగా రిక్షా తొక్కుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. ఎందుకో ఇందాక తండ్రిని కలిసిన దగ్గర నుండి అతని మనసు ఊరికినే పులికించిపోతోంది. తను త్వరగా ఇంటికి వెళ్ళాలి. తన భార్యకి, తల్లికి తను తండ్రిని కలిసిన విషయం చెప్పాలి. తండ్రి ఇచ్చిన 2 రూపాయలు వాళ్ళకు చూపించి వాళ్ళని ఆశ్చర్యంలో, ఆనందంలో ముంచెత్తి వేయాలి. ఇలా ఆలోచిస్తూ రిక్షా హుషారుగా తొక్కుతున్నాడు. కానీ హఠాత్తుగా అతను ఊహించిన సంఘటన ఎదురైంది. రాయుడు తాలూకు 4 రౌడీలు పొదచాటు నుండి బయటికి బిలబిలా వచ్చి రోడ్డుకు అడ్డంగా నిలబడ్డారు. గోపి రిక్షాని సడన్ బ్రేక్ వేసి ఆపాడు. అలా సడన్ బ్రేక్ వేయడం వల్ల ఆ కుదుపుకి ఒక్కసారిగా పైకి ఎగిరి కింద పడి మళ్ళీ నేల మీద నుంచి లేచి బట్టలు కట్టిన దుమ్ము దులుపుకొని రౌడీల వంక చూసి, నాకేం దెబ్బ తగలేదుగా అన్న భావం వచ్చేలా ఈజీగా నవ్వేశాడు. ఏంటి, 4 పొదల చాటు నుంచి బయటకు వచ్చారు? నెంబర్ 2కి వెళ్ళి వస్తున్నారా? అడిగాడు గోపి రౌడీలని. ఛీ, ఏం కాదు, నీకోసం దారి కాచి అలా దాక్కున్నాం అంతే అన్నాడు ఒక రౌడీ. దారి కాచారా? ఎందుకు? అడిగాడు గోపి. గోపి అమాయకత్వానికి 4 రౌడీలు ముఖముఖాలు చూసుకొని ఫకాలుమని నవ్వారు. దారెందుకు కాసామా? చెప్తాం, ముందు నీ జేబులో డబ్బులు తీ అన్నాడు 2 రౌడీ. రౌడీస్లు బాధగా, ఆవేశంగా అరిచాడు గోపి. ఇది నేను ఎంతో చెమటోడ్చి రిక్షా తొక్కి సంపాదించిన డబ్బు. ఈ డబ్బు మీ రాయుడుకున్న కోట్ల రూపాయల కన్నా విలువైనది తెలుసా? అలాగా, ఎందుకు? ఆశ్చర్యంగా చూస్తూ అయోమయంగా ప్రశ్నించారు 4 రౌడీలు. ఎందుకంటే ఈ డబ్బులో దేవులాంటి మా నాన్నగారు ఇచ్చిన 2 రూపాయలు కూడా కలిసి ఉన్నాయి. మా నాన్నగారిచ్చిన పవిత్రమైన 2 రూపాయలు. పవిత్రమైన 2 రూపాయలు అన్న దగ్గర ఒత్తి పలుకుతూ అన్నాడు గోపి. ఛా, ఇది మరీ బాగుంది. పోయినసారేమో మీ అమ్మ పోపుల డబ్బాలో దాచుకున్న పవిత్రమైన డబ్బు అన్నావు, ఇప్పుడేమో మీ నాన్న ఇచ్చిన పవిత్రమైన డబ్బు అంటున్నావు. చూస్తుంటే మీ ఇంట్లోని ప్రతి పైసా పవిత్రమైనదిలానే ఉందే, హోహోహ అంటూ నవ్వాడు మొదటి రౌడీ. మిగతా 3 రౌడీలు కూడా గొల్లున నవ్వారు హేళనగా. వాళ్ళలా నవ్వేసరికి ఆవేశం పొంగుకొచ్చింది. దేవతల్లాంటి మా అమ్మ నాన్నల పవిత్రమైన డబ్బుల గురించి చులకనగా మాట్లాడతారా? ఒరేయ్, మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి అంటూ గోపి 4 రౌడీలని చితకబాది కాలువలోకి తోసి పారేశాడు. రౌడీలు కాలువ ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. చివరికి మనం ఊహించినట్టే జరిగింది. బాగా కాజాలు తినిపించి పంపించాడు అన్నాడు 4 కాస్త తెలివైన రౌడీ. గోపి అక్కడి నుండి ఇంటికి హుషారుగా రిక్షా తొక్కుకుంటూ వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళగానే గోపికి ముందుగా సరస్వతి ఎదురొచ్చింది. అంతే, గోపి అమాంతం ఆమెను పైకెత్తేసి గిరిగిరా తిప్పసాగాడు. సరస్వతి బెంబేలెత్తిపోయి గోలగోలగా అరిచింది. రేయ్, ఏంట్రా ఈ పిచ్చి చేష్టలు? పిచ్చి చేష్టలు కాదమ్మా, ఆనందం. నా మనసు ఆనందంతో ఊగిపోతుందమ్మా అన్నాడు గోపి మరింత స్పీడ్గా తిప్పేస్తూ. నీ ఆనందం మంటెట్టా? నా కళ్ళు తిరుగుతున్నాయి. నీ తిప్పటం మాని నన్ను కిందకి దింపరా బడుద్దాయి నెత్తి కొట్టుకుంటూ అంది సరస్వతి. ఆమె అలా గగ్గోలు పెడుతున్నా గోపి ఆమె మాట వినకుండా ఇంకా కాసేపు ఆమెను గిరిగిరా తిప్పి నేల మీదకి దించాడు. ఆ దెబ్బకు కళ్ళు తిరిగిన సరస్వతి నేల మీద గోడ కానుకొని కూర్చుండిపోయింది. అంతలో రాధ అక్కడికి వచ్చింది. ఎంతసేపు అయిందండి మీరొచ్చి అని గోపిని అడిగింది. సరస్వతి నెత్తి నోరు కొట్టుకుంటూ రాధతో అంది. ఓసేవు కోడలి పిల్ల, వాడి దగ్గరికి వెళ్ళకు. వాడసలే ఆనందంగా ఉన్నాడు. కానీ అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. గోపి రాధని లటుక్కున అందుకొని పైకెత్తి సరస్వతిని తిప్పిన దానికి డబుల్ స్పీడ్లో గిరిగిరా తిప్పి సరస్వతి పక్కనే నేల మీద కూలేశాడు. బుర్ర తిరిగిపోతూ ఉండగా కాసేపు అలానే నేల మీద కూర్చొని మెల్లగా తేరుకొని ఇద్దరు లేచి నిలబడ్డారు. హద్దులు మీరిన మీ ఆనందానికి కారణమేమిటి బాబు? అడిగింది సరస్వతి. అవధులు మించిన మీ ఆనందానికి కారణం ఏమిటండి? రాధ కూడా అడిగింది. సృష్టి చాలా విచిత్రమైనది రాధా. ఈ సృష్టిలో తండ్రి కొడుకుల బంధం మరీ విచిత్రమైనది. ఆ బంధం పైకి డీలాగా అనిపించినా చాలా గట్టిది రాధా
ఆవేశంగా అన్నాడు గోపి. ఏవండి, మమ్మల్నిద్దరినీ గిరిగిరా తిప్పారు కదా, మీ బుర్ర తిరుగుడు ఇంకా తగ్గినట్టు లేదు. కాసేపు విశ్రాంతిగా కూర్చొని తర్వాత చెప్పండి అంది రాధ గోపి వంక జాలిగా చూస్తూ. బుర్ర తిరుగుడు కాదు రాధా, నిజంగానే చెబుతున్నాను. వీధి సృష్టి కన్నా చిత్రమైనది రాధా. ఎందుకు ఎప్పుడు మనుషుల్ని విడదీస్తుందో, ఎందుకు ఎప్పుడు మనుషుల్ని కలుపుతుందో అస్సలు అర్థమే కాదు ఆనందంగా పక్కపక్క నవ్వుతూ అన్నాడు గోపి. అబ్బా సర్లే బాబు, అసలు విషయం చెప్పు. మమ్మల్ని ఎందుకు గిరిగిరా తిప్పావు? విసుగ్గా అడిగింది సరస్వతి. అమ్మా! గోపి ఒక్కసారిగా గావు కేక పెట్టి బాధగా జుట్టు పీక్కున్నాడు. ఆ కేకకి రాధా సరస్వతి ఉలిక్కిపడ్డారు. తల్లి అంటే దైవ స్వరూపురాలమ్మా. తల్లి అంటే అదో రకమైన మమతల కోవెలమ్మా. అటువంటి దైవ స్వరూపురాలైన మమతల కోవెలైన తల్లి అలా విసుక్కోవచ్చా అమ్మా? చొక్కా కాలర్ నలిపేసుకుంటూ సైడ్ యాంగిల్లో తల పైకెత్తి అన్నాడు. తప్పైంది బాబు, తప్పైంది. సరస్వతి చెల్ చెల్మని చెంపలు వాయించుకుంది. ఇప్పుడు చెప్పు బాబు, అసలేమైంది? చిరునవ్వులు చిందిస్తూ అడిగింది సరస్వతి. అమ్మా, నాకు నాన్నారు కనిపించారమ్మా ఆనందంగా అన్నాడు గోపి. బాబు, నేనెంతో కష్టపడి ఎన్నో ఏళ్లుగా పోపుల డబ్బాలో డబ్బులు దాచుకొని కూడబెట్టి రిక్షా తొక్కుకుంటూ బ్రతకమని ఆ డబ్బులు నీకిస్తే నువ్వేమో రిక్షాలో గుర్రు కొట్టి నిద్రపోతూ కలలు కంటున్నావా బాబు? బాధతో మెలికలు తిరిగిపోతూ అంది సరస్వతి. అమ్మా, నేను నాన్నారిని కలలో కాదమ్మా, నిజంగానే చూశాను ఆనంద బాష్పాలు రాలుస్తూ అన్నాడు గోపి. ఆ, నిజంగానే చూశావా? ఆశ్చర్యంగా ఆనందంగా అడిగింది సరస్వతి. ఆ, నిజంగానా అండి? మామయ్య గారిని చూసారా? రాధ కూడా ఆనందంగా అడిగింది. చూడడమే కాదు, ఆయన నా రిక్షా కూడా ఎక్కి నాకు 2 రూపాయలు ఇచ్చారు అంటూ జేబులోంచి పరంధామయ్య ఇచ్చిన 2 రూపాయల నోటు తీసి చూపించాడు. ఆ 2 రూపాయల నోటుని చూసి రాధా సరస్వతి ఇద్దరూ ఆనంద బాష్పాలు బొటబొట కార్చారు. వాళ్ళిద్దరిని చూసి గోపి కూడా ఆనంద బాష్పాలు కార్చడం మొదలుపెట్టాడు. అలా ముగ్గురు కాసేపు ఆనంద బాష్పాలు కార్చిన తర్వాత సరస్వతి సిగ్గుపడుతూ అంది. ఆయన బావున్నారా బాబు? బావున్నారమ్మా సమాధానం చెప్పాడు గోపి. ఆయనిచ్చిన ఆ 2 రూపాయలు 1,00,000 రూపాయల విలువ చేస్తుంది బాబు. ఏది ఆ 2 రూపాయల నోటు? అదే ఆ 1,00,000 రూపాయల నోటు. ఇలా తే బాబు, పోపుల డబ్బాలో భద్రంగా దాస్తాను. గోపి దగ్గర నుండి 2 రూపాయల నోటును తీసుకుంది సరస్వతి. రాయుడు కాలుగాలిన పిల్లిలా అటు ఇటు అరగంట నుండి తిరుగుతున్నాడు వరండాలో. అలా తిరుగుతూ తిరుగుతూ మధ్య మధ్య హూంకరిస్తున్నాడు. అతని ముందు 4 రౌడీలు చేతులు కట్టుకొని దీనంగా నిల్చొని ఉన్నారు. నేనింకా ఇట్లా తిరగలేను, నా కాలు నెప్పెడుతున్నాయి అంటూ అక్కడ ఉన్న ఈజీ చైర్లో కూర్చున్నాడు రాయుడు. రాయుడంటే ఆ ఏరియా మొత్తానికి ధనవంతుడు. అక్కడ రాయుడికొక్కడికే పెద్ద బంగ్లా ఉంది. మిగతా అందరికీ పెంకుటిల్లు పూరి గుడిసెలే. రాయుడంటే అందరికీ హడలే. ఆడవాళ్ళకైతే మరి. ఏ ఆడదాని మీదైనా రాయుడు కన్ను పడిందంటే ఆ ఆడదాని శీలం పోవాల్సిందే. రాయుడికి 50 ఏళ్ళుంటాయి. మధ్య పాపిడి క్రాపు, కళ్ళకి కళ్ళద్దాలతో గుబురు మీసాలతో లాల్చీ పంచె ధరించి లావుగా పొట్టిగా ఉంటాడు. తన ముందు దేబ్యం మొహాలేసుకుని నిల్చుని ఉన్న రౌడీలను చూసి రాయుడు మరోసారి మండిపడ్డాడు. వెధవల్లారా, ఏంట్రా ఆ షేపులు అవుటైపోయిన అవతారాలు? పందికొక్కులా తిని కండలు పెంచారు, ఏం లాభం? నలుగురు కలిసి ఒక్కని తనలేకపోయారు. అసలు నేను ముందే చెప్పానండి, వారి జోలికి వెళ్ళొద్దురా, ఎట్టాగూ మనం కాజాలు తినాల్సిందే, ఎందుకొచ్చిన గొడవ అని. కానీ నా మాట వీళ్ళు వినలేదండి అన్నాడు ఒక రౌడీ మిగతా రౌడీలను చూపిస్తూ. మేమెన్నెన్ని కాజాలు తిన్నామంటే వీడేమో 2 డజన్లు, నేనేమో డజనున్నర, వాడేమో 3 డజన్లు, ఇంకా వీడేమో లెక్కలు చెబుతున్నాడు మరో రౌడీ. నోరు ముయ్యండి సన్నాసుల్లారా, కాజాలు తిన్నామని సిగ్గు లేకుండా లెక్కలు చెబుతున్నారా? అసలు ఎవరా గోపి? హూంకరించాడు రాయుడు. వాడే బాబు, ఆ రోజు మీకోసం సీతాలను తేవాలని అనుకుంటే అడ్డుపడింది కూడా ఈ గోపియే బాబు.
సన్నాసులారా, ఎందుకు పనికొస్తారా మీరు? మీకోసం ఓ మంచి విషయం ఉందండి. ఏంట్రా అది? ఆ గోపిగాడి పెళ్ళాం బంగారపు బొమ్మలా ఉంటుందండి. నిజంగానా? రాయుడు లొట్టలు వేశాడు. అయితే దాన్ని ఓ చూపు చూడాల్సిందే అన్నాడు చొంగ కారుస్తూ. ఆ రోజు ఉదయమే రాధ నీళ్లు తేవడానికి చంకలో బిందె పెట్టుకొని చెరువు దగ్గరికి వెళ్ళింది. అప్పటికే అక్కడ చాలామంది ఆడవాళ్ళు చంకల్లో బిందెలు పెట్టుకొని ఉన్నారు. ఆ, వచ్చావా రాధా? నువ్వు ఇంకా రాలేదేమా అని చంకల్లో బిందెలు అతికించేసుకొని ఇందాక నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాం అన్నారు వాళ్ళు పట్టలేని ఆనందంతో. అబ్బో, మీరంతా అప్పుడే వచ్చేసారే అంది రాధ కూడా వాళ్ళని చూసి పట్టలేని ఆనందంతో. వాళ్ళంతా రాధ జోకేదో వేసినట్టు కిలకిల నవ్వేశారు. ఇది చెరువు కాబట్టి సరిపోయింది. ఇంతమంది మేము ఒక్కసారి వచ్చినా పర్వాలేదు. అందరం బిందెలు నీళ్ళలో ఒక్కసారి ముంచుకోవచ్చు. అదే కుళాయి అయితే కొప్పులు ఊడేలా తన్నుకొని ఉండేవాళ్ళం. నీళ్లు నేను ముందు పట్టుకుంటానంటే నేను ముందు పట్టుకుంటాను అని అంది రాధ. ఆ డజనున్నర మంది మళ్ళీ ఒక్కసారిగా గిలిగిల్లాడిపోతూ నవ్వారు. ఇంతలో రాధకి ఏం పుట్టిందో ఏమో చంకలోని బిందె తీసి చెరువులోకి విసిరేసింది. మిగతా అందరూ కూడా హే అని అరుస్తూ బిందెల్ని చెరువులో విసిరేశారు. ఆ బిందెలన్నీ నీళ్ల మీద తెప్పలా తేలుతూ ఉండగా రాధ చెంగున ఒక గెంతు గెంతి చెరువు గట్టు మీద చెతికిల పడింది. మిగతా అందరూ కూడా రాధ పక్కన చెతికిల పడ్డారు. రాధ తన చీరను మోకాళ్ళ పైదాకా లాక్కొని కాళ్ళని నీళ్ళలో పారేసింది. వాళ్ళు కూడా డిటో. రాధ నీళ్లు చిందేలా నీళ్ళలో కాళ్ళు ఊగిస్తూ సా అంది. వాళ్ళందరూ కూడా నీళ్ళలో కాళ్ళు ఊగిస్తూ కోరస్గా సా అన్నారు. సరిగమప అంది రాధ చీర మరి కాస్త పైకి గుంజుతూ. సరిగమప కోరస్, చీర కూడా పైకి డిటో. గమపనిసా రాధ, గమపనిసా కోరస్. ఆ రాధ, ఓ కోరస్. అంతే, రాధ పాటెత్తుకుంది. ఏందోనమ్మా ఈ యవ్వనం, ఊపిరి సలపనివ్వనంటోంది, నన్ను సంపుతా ఉంది, నా ప్రాణం తీస్తా ఉంది హో అని పాడింది రాధ. అది అంతేనమ్మా యవ్వనం, అది మాయదారి యవ్వనం ఓ అంటూ వంత పాడారు కోరస్. చెర్లోని సగం చేపలు చచ్చేలా కాళ్ళు ఏమ స్పీడ్గా ఊపుతూ అలా పాట మొత్తం పాడేశాక అందరూ ఈజీగా కిలకిలా నవ్వేసి చెరువులో అంతదాకా తేలుతూ ఉన్న బిందెల్ని ఎవరి వాళ్ళు అందుకొని నీళ్లు ముంచుకున్నారు. అందరూ నీళ్ల బిందెల్ని చంకలోకి ఎత్తుకొని మళ్ళీ ఎందుకో కిలకిలా నవ్వారు. రాధ కూడా తన బిందె అందుకొని చెరువులో ముంచింది. సరిగ్గా అప్పుడే ఆ డజనున్నర ఆడవాళ్ళు కెవ్వుమని అరవడం మొదలుపెట్టారు. రాధకి ఒళ్ళు మండింది. ఎందుకలా అరుస్తారు? మీరేమో నీళ్లు ముంచుకోవచ్చా? నేను ముంచుకుంటే కొంపలు మునిగేలా అరుస్తారేం? నేనేమైనా మీకంటే ఒక బిందె నీళ్ళు ఎక్స్ట్రాగా తీసుకెళ్తున్నానా ఏం? తీసుకెళ్తే చెరువు ఎండిపోతుందా అంది. మేమరిచింది అందుకు కాదు రాధా, అదిగో అటు చూడు, దూరంగా రాయుడు ఇటే వస్తున్నాడు అంది ఒక అమ్మాయి కంగారుగా. వస్తే రాని, అతడు కూడా చెరువులో తన బిందె ముంచుకుంటాడు. నీళ్ళు అవసరం లేనిది ఎవరికి? పాపం అతని కూడా తీసుకెళ్ళని, ఎంతమంది నీళ్లు తాగినా చెరువు ఎండిపోదు అంది రాధ. అయ్యో రాధ, రాయుడు సంగతి నీకు తెలియదులా ఉంది. అతను ఈ పేటకే డబ్బున్నవాడు. అతని కన్ను పడిన ఆడదాని శీలం పోవాల్సిందే. పద, మనం పారిపోదాం. నేను రాను. ఆ రాయుడు నన్నేమి చేయలేడు. అయినా అతనికి నేనెందుకు భయపడాలి? నేను పవిత్ర భారత నారిని, తెలుసా అంది రాధ పౌరుషంగా. ఏమో బాబు, మేమైతే కాదు, నీ కర్మ, నువ్వు ఇక్కడే ఉండు, మేం పోతాం అంటూ అందరూ బిందెలు చంకల్లో పెట్టుకొని పొలవుమని పరుగు తీశారు. రాధ రాయుడు అక్కడికి వచ్చేదాకా చంకలో బిందెతో ఎదురు చూసింది. రాయుడి నోట్లో చుట్ట పొగలు చిమ్ముతూ ఉండగా తన అనుచరుడైన సంతానంతో అక్కడికి వచ్చాడు. అతని కన్ను రాధ మీద పడనే పడింది. ఎవరా సంతానం? ఈ పిల్ల పిటిపిటిలాడిపోతోంది అన్నాడు రాయుడు తడిచిన చీరలోని రాధ అందాలను పరిశీలించి చూస్తూ. ఇదా? ఆ గోపిగాడు లేడండి, అదేనండి, ఈ మధ్య మన రౌడీలను చితకబాదుతున్నాడే, ఆడి పెళ్ళాం రాయుడి చెవిలో చెప్పాడు సంతానం.
మన రౌడీ నాయలకి మంచి టేస్టే ఉంది రోయ్. ఆళ్ళు చెప్పినట్టు ఇది అందగత్తే. ఇది గోపిగాడి పెళ్ళామన్నమాట. అయితే దీన్ని ఓ చూపు చూడాల్సిందే అన్నాడు రాయుడు మీసాలు మెలేస్తూ. వద్దు మహాప్రభు, అది నిప్పులాంటి పిల్ల, దగ్గరికెళ్తే కాలుతుంది అన్నాడు సంతానం. ఇలాంటి నిప్పుల్ని చాలా చూసాం, చాలా ఆర్పాం, ఇదొక లెక్క అన్నాడు రాయుడు గర్వంగా. అప్పటిదాకా బొమ్మలా నిల్చున్న రాధ ఇంటివైపు అడుగులు వేసింది. రాయుడు గబగబా 4 అడుగులు ముందుకు వేసి రాధకి అడ్డుగా నిల్చున్నాడు. ఎవరు నువ్వు, నా దారికి అడ్డులే అంది రాధ రాయుడితో కోపంగా. రాయుడు వెనక్కి చూస్తూ అన్నాడు, ఒరే సంతానం, దీనికి మన సంగతి కాస్త చెప్పు. సంతానం వెకిలిగా నవ్వుతూ మెలికలు తిరిగిపోతూ రాధతో అన్నాడు, రాయుడు గారికి ఆడపిల్లల దారికి అడ్డు తగలడం, వారిని తన దారిలోకి తిప్పుకోవడం తప్ప అడ్డు తొలగడం తెలీదు పిల్ల. విన్నావుగా అన్నాడు రాయుడు గుప్పు గుప్పున చుట్టపొగ వదులుతూ. కానీ నాలాంటి వాళ్ళకి అడ్డు తగిలితే నీ దిమ్మ తిరిగిపోద్ది. నేను పవిత్ర భారత నారిని తెలుసా అంది రాధ రాయుడు వంక క్రూరంగా చూస్తూ. రాయుడు పకపక నవ్వాడు. ఏం జోకేశావు తల్లి, నేను ఇంతదాకా నా దారిలోకి తెచ్చుకున్న వాళ్ళంతా పవిత్ర భారతనారులే. నువ్వు కూడా నా దారిలోకి వచ్చేయి. ఆ రిక్షా వాడి దగ్గర ఏముంది, నిన్ను పువ్వుల్లో పెట్టి పూజించుకుంటాను అంటూ రాధ చేతిని హఠాత్తుగా పట్టుకున్నాడు రాయుడు. అంతే, రాధ చేయి రాకెట్లా దూసుకు వెళ్ళి రాయుడు చెంప దీపావళి టపాకాయల్లా పేలగొట్టింది. రాధ ఇంటికి రాగానే గోపి ఆందోళనగా అడిగాడు, నీళ్ళకి ఇందాకనగా వెళ్ళిందానివి, ఇంత ఆలస్యంగా వచ్చావేమిటి రాధా? నేను నీళ్ళకి వెళ్ళేసరికి అక్కడ 12 మంది అమ్మాయిలు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి అంది రాధ బిందెని మూల పెడుతూ. హురే, నువ్వు వస్తావని వాళ్ళకెలా తెలుసు ఆశ్చర్యంగా అడిగాడు గోపి. ఎలా తెలుసో ఏం పాడో గాని తెలుసు అంతే. మరి ఇంతమంది అమ్మాయిలం నీళ్ళ కోసం ఒక దగ్గర చేరితే తిన్నగా నీళ్లు పట్టుకొని రాం కదా. మరి ఏం చేశారు? బిందెలన్నీ నీటిలో విసుకొట్టి చెర్లో కాళ్ళు ఊగిస్తూ ఒక చక్కని పాట పాడుకున్నాం. అంతమంది చెరువులో కాళ్ళు ఊగించారా? అయితే చెరువులోని చేపలో కప్పలో సగం చచ్చుంటాయే. అరే, ఎంత చక్కగా ఊహించారండి. నిజంగా మీరు ఎంత తెలివైన వారండి గోపి వంక మెచ్చుకోలుగా చూస్తూ అంది రాధ. గోపి రాధ పొగడ్తలకు పొంగిపోయాడు. తర్వాత ఇంకేం చేశారు? తర్వాత ఎవరో రాయుడట అక్కడికి వచ్చాడు. వాణ్ణి చూడగానే మిగతా ఆడపిల్లలంతా పరుగు తీశారు, ఒక్క నేను తప్ప. గోపి ఉలిక్కి పడ్డాడు. రాయుడు అక్కడికి వచ్చాడా? వాడు నిన్ను చూశాడా కంగారుగా అడిగాడు గోపి. చూడమా, ఒట్టిగా చూడడం కాదు, కొరుక్కు తినేలా చూశాడు. అసలే తడిచిపోయిన నా చీరలో వంపు సంపులన్నీ కనిపిస్తున్నాయి కదా, దానికి తోడు చీర పిక్కలపై దాకా కట్టుకున్నానాయే అంది రాధ తన కళ్ళని చక్రాల తిప్పుతూ. అబ్బా, నీ వర్ణనలు కాస్త ఆపుతావా? అయినా ఎప్పుడూ లేంది చీరని పిక్కలపై దాకా ఎందుకు కట్టావు జుట్టు పీక్కుంటూ అన్నాడు గోపి. అంతేనా, చీరను బొడ్డు కింది కూడా కట్టాను. ఆ రాయుడుగాడి పంట పండిందనుకోండి. ఇంకా అనవసరం సోది ఆపి అసలు విషయం చెప్తావా లేదా? ఆ రాయుడేం చేశాడు? కొంపదీసి నీ శీలాన్ని దోచుకోలేదు కదా ఇరిటేట్ అయిపోతూ అడిగాడు గోపి. ఆ మాట వినగానే రాధ బుసలు కొట్టింది. నేను పవిత్ర భారతనారినండి, నా శీలాన్ని ఎవరూ కొల్లగొట్టలేరు అంది ఆవేశంగా. నేను కూడానా రాధా బాధగా అడిగాడు గోపి. మీరెందుకు కొల్లగొట్టలేరు? మీరు నా భర్త కదా. ఆడదానికి పతియే ప్రత్యక్ష దైవం. ఆడది తన భర్తకి సర్వస్వం అర్పించుకుంటుందండి. రాధా ఆనంద బాష్పాలు రాలుస్తూ అన్నాడు గోపి. అవునండి, నేను చెప్పింది నిజం. ఇది జీవిత సత్యం అండి, జీవిత సత్యం అంది రాధ శూన్యంలోకి అనవసరంగా చూస్తూ. సరే గాని తర్వాత ఏమైంది కుతూహలంగా అడిగాడు గోపి. వాడు ఏవో అవాకులో చెవాకులో పేలి నా చేయి పట్టుకున్నాడు, అంతే. వాడి చెంప చెల్లుమనిపించి వచ్చాను గర్వంగా పలికింది రాధ. రాధా గోపి ప్రేమగా రాధను దగ్గరికి తీసుకున్నాడు. రాయుడు తన ఇంట్లో వరండాలో బుసలు కొడుతూ అటు ఇటు తిరుగుతున్నాడు.
మధ్య మధ్య బాధగా అబ్బా అని అమ్మ అని అంటున్నాడు. ఏంటండయ్యా, నొప్పి ఇంకా తగ్గలేదా? అబ్బా అమ్మ అంటున్నారు. అవునులే, గూబ అదిరిపోయేలా కొట్టింది కదా, నొప్పి ఉండదు మరి అన్నాడు సంతానం రాయుడు వంక జాలిగా చూస్తూ. అబ్బా సంతానం, నువ్వు కాసేపు నోరు మూస్తావా? నేను అబ్బా అమ్మ అని అంటుంది గూబ నొప్పెట్టి కాదు, నాకు జరిగిన అవమానానికి బాధపడి అంటున్నా అన్నాడు రాయుడు సంతానం వంక మిరిమిరి చూస్తూ. అంతలో రాయుడి భార్య మహాలక్ష్మమ్మ హడావిడిగా బయటికి వచ్చింది. ఆవిడ పెద్ద కొప్పు వేసుకుంది. దాని నిండా పూలు పెట్టుకొని నుదుట పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుంది. ఆమె మొహంలో ఆందోళన. ఏమిటండి, అమ్మా అబ్బా అంటున్నారు, ఏమైనా బాధగా ఉందా అని అడిగింది కంగారుగా. ఆ అవును, బాధగా ఉంది. ఏం? ఇరిటేట్ అవుతూ అన్నాడు రాయుడు. అయ్యో, ఎక్కడ బాధగా ఉందండి? అతని ఇరిటేషన్ గమనించకుండా ప్రశ్నించింది మహాలక్ష్మమ్మ. ఎక్కడేంటండమ్మా, ఆయన గూబ పగిలింది వినయంగా అన్నాడు సంతానం ఆవిడతో. అయ్యో, మీ గూబ పగిలిందా? ఎలా పగిలిందండి? ఏ రాయైనా తట్టుకొని బోర్లా పడ్డారా? ఆందోళనగా అడిగింది ఆమె. కాదు, నాకే సరదా పుట్టి ఓ పాత చెప్పించుకొని గట్టిగా కొట్టుకున్నాను చాలా అరుస్తూ అన్నాడు రాయుడు. అది విని మహాలక్ష్మమ్మ చాలా బాధపడింది. అయ్యయ్యో, ఎందుకండి అంత శ్రమ పడ్డారు? నాకు చెప్పి ఉంటే నేనే కొట్టి ఉండేదాన్నిగా. వేనీళ్లు తెచ్చి మీ దవడకు కాపడం పెడతాను అంటూ లోపలికి వెళ్ళబోయింది. ఇదొక పిచ్చి మాలోకం దొరికింది నాకు. ఆగవే ఆగు, నెత్తి కొట్టుకుంటూ అరిచాడు రాయుడు. మహాలక్ష్మమ్మ ఆగింది. వేనీళ్లు కాపడం వద్దు గాని నా పీక పట్టుకొని పిసికేయి, పీడ వదిలిపోతుంది. చిచి, అవేం మాటలండి, మీరు చచ్చిపోతే నాకు తిండెవరు పెడతారు? అసలే నాకు పెద్ద బొట్టు పెట్టుకునే అలవాటు, అలాంటిది అసలు బొట్టు లేకుండా నా మొహం బాగుంటుందా అని అంది మహాలక్ష్మమ్మ మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంటూ. రాయుడు నెత్తి పట్టుకొని కుర్చీలో కూలబడిపోయాడు. అబ్బా, నువ్వు ముందు లోపలికి పోతావా లేదా అని అరిచాడు రాయుడు. ఏంటో ఈయన ఎందుకు అరుస్తారో తెలీదు అంటూ గొనుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది అతని భార్య. దీంతో చచ్చిపోతున్నానయ్యా బాబు, ఒక్కోసారి దీని మాటలకి చేతలకి నీళ్లు లేని బావిలో దూకి చచ్చిపోవాలని అనిపిస్తోంది అన్నాడు రాయుడు బాధగా. తప్పదండి, ఎంతైనా ఆవిడ మీరు తాళి కట్టిన భార్య కదా, జీవితాంతం భరించక తప్పదు అన్నాడు సంతానం. నిజమేనయ్యా, కానీ అసలే గూబ ఫెట్టిలున పేలి నా మూడాఫై నేను బాధపడుతూ ఉంటే మధ్యన దీని గోలేంటి? మీకు మూడు బాగోకపోతే మీ చిత్రాంగి ఉందిగా, దాని దగ్గరికి వెళ్ళండి, హిహిహి అంటూ మెలికలు తిరుగుతూ అన్నాడు సంతానం. ఇంకా అదే పని చేయాలి అంటూ కుర్చీలోంచి లేచాడు రాయుడు. రాయుణ్ణి చూడగానే చిత్రాంగి చివరిదాకా ఎకిలించి ఎక్కలేని వయ్యారాన్ని నడకలో గుప్పించి వంకర్ టింకర్గా నడ్డి ఊగిస్తూ నడిచి రాయుడి దరిదాపుల దాకా వెళ్ళి ధనేల్మని సడన్గా బోర్లా పడింది. రాయుడు చిత్రాంగిని రెక్క పుచ్చుకొని పైకి లేవదీశాడు. నీ నడక మంటెట్ట, మరీ అంత వయ్యారంగా నడవకపోతే మామూలుగా నడవరాదు అన్నాడు రాయుడు చిత్రాంగిని చూసి ముడిసి ముక్కలైపోతూ. అలాగంటారేంటి బావగారు, నా లయలు హొయలు చూసే కదా మీరు ఇంట్లో పెళ్ళాన్ని ఉంచుకొని కూడా నా చుట్టూ తిరుగుతున్నారు, చంద్రమండలం చుట్టూ రాకెట్లా దీర్ఘాలు తీస్తూ అంది చిత్రాంగి. ఓసోస్, మాటలు బాగా నేర్చావే అన్నాడు రాయుడు మీసాలు దువ్వుతూ. గోపి రిక్షా తొక్కి కష్టపడి ఇంటికి వచ్చాడు. ఎప్పుడు అతనికి నవ్వుతూ ఎదురొచ్చే రాధ ఆ రోజు రాలేదు. అతని తల్లి అన్నపూర్ణ గోపి కాళ్ళకి నీళ్లు ఇచ్చింది. కాళ్ళు కడుక్కున్నాడు గోపి. గదిలోకి వచ్చి కుర్చీలో కూర్చుంటూ అడిగాడు. రాధ ఏదమ్మా, ఎక్కడా కనిపించదే, గుడికి గాని వెళ్ళిందా? ముసిముసిగా నవ్వుతూ అంది అన్నపూర్ణ. అయితే చెరువులో దూకి కాసేపు జలకాలాడి బిందెతో నీళ్లు తాగడానికి వెళ్ళిందా? అదీ కాదు కొంటెగా చూస్తూ అంది సరస్వతి. అబ్బా, ఊరికే సస్పెన్స్తో చంపక రాధ ఏమైందో చెప్పమ్మా విసుక్కుంటూ అన్నాడు గోపి. కన్న కొడుకు, తనకు ప్రాణ సమానమైన కొడుకు అలా విసుక్కునేసరికి ఆ కన్నతల్లి హృదయం విలవిల్లాడింది. బాబూ, గద్గద స్వరంతో పలికింది సరస్వతి.
గోపి సరస్వతి మొహంలోని బాధను, గొంతులోని విషాదాన్ని గమనించి విసురుగా కుర్చీలోంచి లేచి సరస్వతి భుజాలు పట్టి కుదిపేస్తూ, ఏమైందమ్మా, ఏమైంది, నా రాధకు ఏమైందమ్మా అంటూ కంగారుగా అడిగాడు గోపి. గోపి సరస్వతి భుజాలు పట్టి అలా విసురుగా ఊపేసరికి ఆమె కొప్పు ఊడిపోయింది. రాధకు ఏమీ కాలేదు బాబు, కళ్ళు తుడుచుకుంది సరస్వతి. మరి నువ్వెందుకమ్మా అలా బాధపడుతున్నావు? దేవతలాంటి నన్ను, మమతల కోవలనైన నన్ను విసుక్కున్నావు కదా, అందుకని బాబు నేను బాధపడుతున్నాను. అయ్యో, ఎంత పొరపాటైంది, సారీ అమ్మా. దేవతలాంటి నీ మనసును ఇంకెప్పుడు గాయపరచనమ్మా. నిజమమ్మా, నీ మీద ఒట్టు. ఇప్పటికైనా చెప్పమ్మా, రాధ ఎక్కడమ్మా ఆతృతగా అడిగాడు గోపి. వెంటనే సరస్వతి పకపక నవ్వి అంది, రాధ ఎక్కడికి వెళ్తుంది బాబు, లోపలి గదిలోనే ఉంది. లోపలికి వెళ్ళి చూడు, రాధ ఏం చేస్తుందో. తల్లి మాటలు పూర్తి అవ్వకముందే గోపి చెంగున లోపలికి దూకాడు. సరస్వతి కూడా అతని వెనకాలే చెంగున లోపలికి దూకింది. లోపలి దృశ్యం చూసిన గోపి డంగైపోయాడు. రాధ 2 చేతుల్లో 2 మామిడికాయలున్నాయి. ఒకసారి ఈ చేతిలోని మామిడికాయని, ఒకసారి ఆ చేతిలోని మామిడికాయని కొరుకుతూ కసకస నమిలేస్తోంది. తెల్లమొహం వేసి తల్లి వంక చూశాడు గోపి. సరస్వతి గోపి వంక చూసి చిలిపిగా నవ్వింది. రాధా, ఢంగైపోయిన గోపి తేరుకొని పిలిచాడు. గోపిని చూడగానే రాధ చేతిలోని మామిడికాయలను మంచం మీద పడేసి 2 చేతులతో మొహాన్ని మూసుకుంది. ఏం రాధా, ముఖాన్ని ఎందుకలా మూసుకున్నావు అడిగాడు గోపి. రాధ సమాధానం చెప్పలేదు గాని సరస్వతి చెప్పింది, కోడలి పిల్ల సిగ్గుపడుతుందిరా. సిగ్గా ఎందుకు? ఆబగా 2 చేతులతోనూ మామిడికాయలు తింటున్నందుకా? తల్లితో అని రాధ వైపు తిరిగాడు గోపి. నువ్వలా తింటున్నందుకు నేనేమీ నిన్ను తిండిపోతామని అనుకోనులే రాధా. పోరా పిచ్చి సన్నాసి, నీకే విషయమో అర్థం కాదు అంటూ సరసంగా గోపి టెంకి మీద ఒక్కటిచ్చింది సరస్వతి. ఆ దెబ్బకి గోపి తూలి రాధ పక్కన మంచం మీద కూలబడ్డాడు. రాధ ఇంకా చేతులు మొహానికి అడ్డు పెట్టుకుని కూర్చుంది. గోపి రాధ చేతులు పట్టి ముఖం మీద నుండి అడ్డు తొలగించాడు. రాధ సిగ్గుపడిపోతూ, చి పొండి అంటూ గోపి టెంకి మీద తను కూడా సరసంగా కొట్టింది. ఈసారి గోపి మంచం మీద బోర్లా పడి అతని తల తలగడలో కూరుకుపోయింది. తలగడలోంచి మొహమెత్తి బుర్రకాయ రుద్దుకుంటూ, ఏంటి ఈ వేళ మీరిద్దరూ వంతుల వారిగా నా టెంకి మార్చేస్తున్నారు అంటూ పకపక నవ్వాడు గోపి. రాధా సరస్వతమ్మలు ముసిముసిగా నవ్వారు. సరే, ఇంతకీ నువ్వు పచ్చి మామిడికాయలను అలా పసపస ఎందుకు నములుతున్నావో చెప్పనే లేదు. రాధ గడ్డం పట్టి మొహం పైకెత్తి అడిగాడు గోపి. ఒక్క మామిడికాయలేనా ఏంటి, ఇది చూడండి. ఒక పక్క సిగ్గుతో చితికిపోతూనే మంచం కింద నుండి కంచం తీసింది. ఆ కంచంలో 1/2 కిలో చింతపండు ఉంది. ఇది చూడండి అంది రాధ. ఏంటి, చింతపండా? దీంతో ఏం చేస్తున్నావు? నాకిష్టమైన చింతపండు హల్వా చేస్తున్నావా చొంగ కారుస్తూ అడిగాడు గోపి. కాదురా అబ్బాయి, కోడలి పిల్ల ఆ చింతపండు కూడా టప్పు టప్పుమని చప్పరించేస్తూ తినేస్తోంది అంది సరస్వతి. రాధ చీర కొంగు మొహం మీద కప్పేసుకొని సిగ్గుపడింది. గోపి ఆలోచనలో పడ్డాడు. రాధ మామిడికాయల్ని కసకస నమిలేస్తోందా, చింతపండుని టప్ టప్మని చప్పరిస్తూ తినేస్తుందా? ఎందుకు ఎందుకు? సీలింగ్ వంక చూస్తూ బరబరా బుర్రకాయ ఉక్కున్నాడు. ఆ దెబ్బకి డజన్ వెంట్రుకలు నీళ్ళు రాలాయి. చీర చెంగు మొహం మీద నుండి తీసి, నేనెందుకు మామిడికాయలు చింతపండు తింటున్నానో మీకు అర్థం కాలేదా? అయితే ఇప్పుడు మళ్ళీ ఆలోచించకండి అంటూ చీర చెంగుకున్న చిన్న మూటని విప్పదీసి అందులోని వస్తువుని తీసి గోపికి చూపించింది. చింతకాయ. గోపి నిలువు గుడ్లు వేసుకుని చూస్తుండగానే రాధ ఆ చింతకాయని పరపరా నమిలి మింగేసి కళ్ళు ఎగిరేసింది గోపిని చూస్తూ. గోపి దేబ్యమొహం వేసి తల అడ్డంగా ఊపాడు. ఏంటో బాబు, నాకస్సలు ఏమీ అర్థమై చావడం లేదు అంటూ తల మీద ఠాక్మని మొట్టుకున్నాడు. రాధ కిలకిలా నవ్వింది. మీ మొద్దుబురకి అర్థం కాదులేండి, నేను చెబుతాను గాని ఓ మారిలా రండి అంది. గోపి రాధ దగ్గరికి వెళ్ళాడు. ఏది, మీ చెవిని ఓసారి ఇలా పడేయండి
రాధ అలా అనగానే గోపి భయంగా 2 అడుగులు వెనక్కి వేశాడు. ఏ నా చెవిని కూడా చింతకాయ మామిడికాయ నమిలినట్టు కసకస నమిలేసి చింతపండు చప్పరించినట్టు టప్ టప్ అని చప్పరించుదామనా? ఆ పప్పులేం నా దగ్గర ఉడకవు అని రాధతో అని. కానీ చెవులు పుల్లగా ఉండవనుకుంటానే అని ఆశ్చర్యపోయాడు గోపి. రాధ పకపక నవ్వింది. అందుకే మిమ్మల్ని చవటాయి అనేది. మీ చెవిని ఇటు పారేయమని అన్నది దాన్ని తినడానికి కాదు, చెవిలో రహస్యం చెప్పడానికి అంది. అమ్మయ్య, అంతే కదా. తేలికగా నిట్టూర్చి గోపి రాధ దగ్గరికి వెళ్ళి ఆమెకి చెవిని అందించాడు. రాధ అతని చెవిలో గుసగుస చెప్పింది. "హా, నువ్వు చెప్పింది నిజమా రాధా?" అంటూ ఆనందంతో ఆంబోతులా అరిచాడు గోపి. రాధ సిగ్గుతో కళ్ళు మూసుకుంది. అంతే, గోపి రాధనెత్తుకుని గిరగిరా తిప్పాడు సంతోషంగా. కళ్ళు తిరిగిన రాధ కెవ్వు కెవ్వుమని అరిచింది. ఆ దృశ్యం చూసిన సరస్వతి భయ విహ్వల అయి బాబోయ్ అంటూ గదిలోంచి బయటికి పరుగు తీసింది. గోపి అంత తేలికగా వదులుతాడా? రాధని చటుకుని కింద కూలేసి సరస్వతి వెంటపడి ఆమెని తరిమి తరిమి పట్టుకున్నాడు. ఆమె వద్దురా నాయనా, వద్దురా కన్నా, వద్దురా బాబు, వద్దురా ప్లీజ్ అని అంటూ ఉన్నా వినకుండా ఆవిని కూడా ఎత్తుకొని ఆనందంతో గిరిగిరా తిప్పాడు. అలా ఆవిని ఒక 5 నిమిషాల పాటు తిప్పి ఆవిని కిందకు దింపాడు గోపి. బుర్ర తిరిగిపోయిన సరస్వతి తూలిపోయి నేల మీద కూలబడిపోయింది. నీ సంతోషం మంటెట్టా? ఇలా నీకు ఆనందం కలిగినప్పుడల్లా ఎత్తుకొని గిరగిరా తిప్పితే ఇక మేము ఈ ఇంట్లో ఉండక్కర్లేదు అంది సరస్వతి విసుక్కుంటూ. ఏంటమ్మా, దేవతలాంటి నువ్వు కూడా అలా అంటావు? తండ్రి అవుతున్నాడంటే ఏ మగాడికి ఆనందంగా ఉండదు అన్నాడు గోపి. సరస్వతి ఓసారి ఇంటి కప్పు వంక చూస్తూ గతం గుర్తు చేసుకుంటూ అంది. అవునరా అబ్బాయి, నువ్వు చెప్పింది నిజమే. నువ్వు కడుపులో పడ్డప్పుడు నాన్నారు అంతే, నన్ను ఎత్తుకొని 15 గంట సేపు తిప్పాడు. నువ్వైనా నయం, ఇంతటితో వదిలావు. మీ నాన్నారైతే తృప్తి తీరక నన్ను ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళి అక్కడ జెయింట్ వీల్ ఎక్కించి కసిగా గిరగిర తిప్పించారు. అలా చెబుతూ ఉన్నప్పుడు ఆమె ముఖంలో ఆనందం చెడామడా తాండవం చేసేసింది. అవునా అమ్మా, నా కన్న తండ్రి అంతటి ఉన్నతుడా అమ్మా? ఆనంద బాష్పాలు రాలుస్తూ అడిగాడు గోపి. అవునరా బాబు, అవును. సరస్వతి కూడా ఆనంద బాష్పాలు రాల్చింది. గోపికి రాధ గుర్తుకు వచ్చింది. అరే, రాధ విషయం మర్చిపోయానే. గోపి ఆ గదిలోంచి బయటికి పరుగు తీశాడు. రాధ ఇంకా నేల మీదే కూర్చుని ఉంది, కళ్ళు తిరుగుతూ ఉంటే. రాధా, మంద్రస్వరంతో పిలిచాడు గోపి. రాధ పట్టించుకోలేదు. తల తిప్పి గోపి వంక చూడనే లేదు. రాధా, ఇంకాస్త మంద్రస్వరంతో ప్రేమగా అన్నాడు గోపి గుమ్మంలో నిలబడే. రాధ గోపి వంక చూడలేదు. రాధా, గోపి గట్టిగా పిలిచాడు. రాధ ఉలిక్కిపడి తలెత్తి గోపి వంక చూసింది. ఏంటి రాధా, అంత ప్రేమగా పిలిచినా డోంట్ కేర్ అన్నట్టుగా ఉన్నావు? బాధగా అడిగాడు గోపి. చచా, అవే మాటలండి. పతియే ప్రత్యక్ష దైవం అని అన్నారు. అందులో పవిత్ర భారతనారికి మరీను. అలాంటిది మిమ్మల్ని కేర్ చేయకుండా ఎలా ఉంటాను? మీరింత మందస్వరంతో పిలుస్తూ ఉంటే గేదె ఏదైనా అరుస్తుందేమో అనుకున్నాను, అంతే. నన్ను క్షమించండి అంది బాధపడుతూ. రాధా, ప్రేమగా పిలుస్తూ గుమ్మంలోంచి 2 అడుగులు లోపలికి వేశాడు గోపి. ఏవండి, మళ్ళీ నన్ను ఎత్తుకొని గిరగిరా తిప్పకండి. మీ సంతోషం కాదు కానీ కళ్ళు తిరిగి చస్తున్నాను భయం భయంగా చూస్తూ అంది రాధ. లేదులే రాధా, ఇప్పుడు నేను నీ దగ్గరికి వస్తున్నది నిన్ను గిరగిరా తిప్పడానికి కాదు. మరి? గోపి కింద కూలబడి ఉన్న రాధను నేల మీద నుండి లేవనెత్తి మంచం మీద కూర్చోబెట్టి తాను ఆమెకు ఎదురుగా కూర్చొని ఇద్దరి మధ్యలో చింతపండు పళ్ళెం మామిడికాయలు పెట్టాడు. రాధ ముసిముసిగా నవ్వింది. గోపి పళ్ళెంలోంచి చింతపండు తీసి నిమ్మకాయ సైజులో ఉండచుట్టి రాధ నోట్లో పెట్టాడు. రాధ ఆ చింతపండు ఉండని పచక్ పచక్మని నమిలి గుటుక్ గుటుక్మని మింగింది. ఆ తర్వాత మరో ముద్ద, ఇంకో ముద్ద, ఇంకోటి, అలా మొత్తం కంచం ఖాళీ అయిపోయింది. రాధ ఆనంద బాష్పాలు రాలుస్తూ, ఏమండి, మీరు ఎంత పుణ్యపురుషులండి అంది. రాధ ప్రేమగా ఆమెను దగ్గరికి తీసుకున్నాడు గోపి.
సీతాలు పొలాల గట్లెమ్మట నడుస్తూ ఉంది. అలా మామూలుగా నడుస్తూ ఉంటే అదో మాదిరిగా ఏదో మాదిరిగా ఎబ్బెట్టుగా అనిపించింది సీతాలకు. అందుకే ఓసారి ఆకాశం వంక చూసి 2 క్షణాలు ఆలోచించి తనలో తాను సకిలించి ఒక్కసారిగా చెంగున దూకింది. అంతే, ఇక అప్పటినుంచి సీతాలు పొలం గట్టు మీద చెంగు చెంగున దూకుతూ నడవసాగింది. కాసేపయ్యాక మళ్ళీ ఠకీమని పొలం గట్టు మీద ఆగిపోయింది. ఓ పక్కన పిల్లగాలులు వీస్తున్నాయి. మరో పక్క ఆ పిల్లగాలులకు చెట్లు తలలు ఊగిస్తున్నాయి. ఇంకో పక్క ఆకాశంలో మేఘాలు దూది పింజల్లా తేలిపోతున్నాయి. అట్లాంటప్పుడు ఊరికే నడుస్తూ ఉంటే బాగుంటుందా? అబ్బే, అలా నడిస్తే ఎబ్బెట్టుగా ఉండదు. సీతాలు మళ్ళీ ఆకాశం వంక చూసి 2 క్షణాలు ఆలోచించి తనలో తాను ఇక్కిలించి హేయా అని ఒక గెంతు గెంతింది. ఆ దెబ్బకి పొలం గట్టు తెగిపోయింది. సీతాలు పాట అందుకుంది. హేయ చల్లగాలికి సిమసిమమంటోంది ఒళ్ళు, మబ్బు తునుకలు కురిపిస్తున్నాయి వానజల్లు. సీతాలు అని అనగానే కూసింత వర్షం పడడం ప్రారంభించింది. చితచితలాడుతున్నది పొలము, చిత్తడగుతున్నది జాకెట్టు. ఏడున్నాడో నను మనువాడే మనగాడు, ఆడే నన్నేల మగసిరిగల అందగాడు. చల్లగాలికి సిమసిమమంటోంది ఒళ్ళు, మబ్బు తునకలు కురిపిస్తున్నాయి వానజల్లు. పాట పూర్తయింది. ఇప్పుడు సీతాలు మనసుకు ఊరట కలిగించింది. కుతి తీరిన సీతాలు పొలం గట్టెమ్మట కూనిరాగం తీస్తూ జంపింగ్ చేస్తూ నడవసాగింది. ఆమె అంతసేపు అలా జంపింగ్ చేస్తూ పాట పాడుతూ ఉంటే ఆమెను 2 జతల కళ్ళు అంతసేపు గమనిస్తున్నాయన్న సంగతి సీతాలకు తెలీదు. ఆ 2 జతల కళ్ళు రాయుడివి, సంతానానివి. ఓ నీ యవ్వ, పిల్ల పిటపిటలాడిపోతోంది అన్నాడు రాయుడు మీసాలు మెలేస్తూ. దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలండి, కనుక్కొని రేపు మీకు చెబుతాలేండి అన్నాడు సంతానం. నువ్వు చెప్పేదేంటి బోర్డ్ ఇన్ఫర్మేషన్? దీని మీద నా కన్ను ఏనాడో పడింది. దీని పేరు సీతాలు, వయసు 18, బరువు 42 కేజీలు, ఎత్తు 5 అడుగుల 2 అంగుళాలు. చాలా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలా? వద్దు మహాప్రభు, వద్దు, చెప్పింది చాలు. చేతులెత్తి దండం పెట్టాడు సంతానం. మరి దీని మీద మీ కన్ను ఏనాడో పడితే దీన్నిలా వదిలిపెట్టేశారేంటి బాబుగారు ఇన్నాళ్ళు? ఓరి సన్నాసి, వదిలిపెట్టానని ఎవరు చెప్పారా? మన రౌడీలను దీన్ని తీసుకురమని పంపించాను. కానీ వాళ్ళు పరమ సన్నాసి వెదలు కావడం చేత గోపిగాడు అడ్డుపడి చావు దెబ్బలు తన్ని వాళ్ళని వెనక్కి పంపించాడు అన్నాడు రాయుడు పళ్ళు కొరుకుతూ. అడ్డెడే, ఎంత పని జరిగింది! పోనీ ఇప్పుడు మీరే డైరెక్ట్గా దాని చేయి పట్టుకోరాదు? అది ఒంటరిగా కూడా ఉంది. గోపి పాపి అంటూ ఎవరు చుట్టుపక్కల ఉన్నట్టు కూడా లేరు అన్నాడు సంతానం. ఆహా, లక్షణమైన మాట సెలవిచ్చావు. సరే గాని నువ్వు అటు తిరిగి కళ్ళు మూసుకో అన్నాడు రాయుడు గంభీరంగా. అలాగే, అలాగలాగే. సంతానం ఆ పక్కకు తిరిగి కళ్ళు మూసుకున్నాడు. రాయుడు ఓసారి గర్వంగా మీసాలు దూకొని సీతాలుకి గబుక్కున ఎదురు వెళ్ళాడు. సీతాలు ఉలిక్కిపడింది. రాయుడా అంది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. ఆ, నేనేనే. ఇందాక పాట పాడావుగా, నన్ను మనువాడే మొనగాడు ఎవరో అంటూ. ఆడెవడో గాని నిన్నేలే మొగాన్ని నేనేనే అంటూ రాయుడు సీతాలు చేతిని చటుక్కున పట్టుకున్నాడు. సీతాలు అరక్షణంలో ఆ చేతిని విడిపించుకొని పావుక్షణంలో రాయుడి చెంప చెల్లు మనిపించి గబగబా ముందుకు నడిచింది. రాయుడు దిమ్మెరపోయాడు. సంతానం మీకిలించుకుంటూ దగ్గరికొచ్చాడు. అబ్బో అబ్బో, చాలా పెద్దగా శబ్దం చేస్తూ ముద్దు పెట్టుకున్నారే. మెలికలు తిరిగాడు సంతానం. సంతానం పళ్ళు నూడుతూ అన్నాడు రాయుడు. ఏం వేళాకోళలాడుతున్నావా? పెద్దగా శబ్దం వచ్చేలా ముద్దు పెట్టుకున్నారని మీరు పెద్ద శృంగార పురుషులని నేనంటూ ఉంటే అలా కోపంగా అరుస్తారేంటి బాబు? అయ్యే బాబోయ్, అదేంటి ఆ చెంప మీద 5 వేళ్ళు ముద్రపడ్డాయి కంగారుగా అన్నాడు సంతానం. అది ముద్దు శబ్దం కాదురా సన్నాసి, సీతాలు నా గూబ అదరగొట్టిపోతోంది. అంత పని చేసిందా? ఏంటండి బాబు, మీరందరికీ ఇలా లోకువైపోతున్నారు? మొన్న గోపిగాడి పెళ్ళాం కూడా మీ చెంప చెడీలమనిపించింది. ఇలాగైతే రేపు పొద్దున మీరు ఒకవేళ రోడ్లు ఊడ్చేదాన్ని చేయి పట్టుకుంటే అది కూడా మీ చెంప పగలగొడుతుందో ఏమో. అంటే
నేను నీకు రోడ్లు ఊడ్చేదాని చెయ్యి, పాత కాగితాలు ఏరుకునేదాని చెయ్యి పట్టుకునే వాళ్ళ కనిపిస్తున్నానా? గుడ్లురిమి చూస్తూ అన్నాడు రాయుడు. నా ఉద్దేశం అది కాదండి. మీరిలా ఊరుకుంటే ఎవరైనా చెంప పగలగొడతారని ఉదాహరణకి చెప్పాను. అలాగైతే నన్నిప్పుడేం చేయమంటావు? వెళ్ళిపోతున్న దాన్ని పట్టుకొని రెక్క పుచ్చుకొని ఏ పొదల చాటుకో లాక్కెళ్ళి, మహాప్రభో, తర్వాత ఏం చేయాలో నేను చెప్పాలా? మెలికలు తిరిగాడు సంతానం. కానీ దాంది జొన్న రొట్టెలు తినే శరీరంరా, దాన్ని ఆపడం నా వల్ల కాదు. ఏంటండి మీరు మరీను? నేను సాయపడతానుగా, మీరు ముందు పదండి, నేను మీ వెనకే ఉంటాను. బొత్తిగా ఆడపిల్లలా చేస్తారేం? సరే పద. రాయుడికి పౌరుషం వచ్చింది. రాయుడు అడుగులు గబగబా ముందుకు వేశాడు. అతన్ని సంతానం అంత వేగంగానూ అనుసరించాడు. రాయుడు సీతాల్ని సమీపించాడు. ఆగవే, ఆగు. సీతాలు బయట కొంగు పట్టుకున్నాడు రాయుడు. ఇందాక ధైర్యంగా రాయుడు గూబ పగలగొట్టిన సీతాలు ఇప్పుడు ఎందుకనో బెంబేలు పడిపోయింది. బాబుగారు, నన్ను ఇడిచిపెట్టండి బాబుగారు, ధీరంగా రాయుడు మొహంలోకి చూస్తూ అంది సీతాలు. హ, ఇందాక చెంపదెబ్బ కొట్టినప్పుడున్న పొగరు ఇప్పుడేమైంది? సీతాలు గింజుకోసాగింది. రాయుడు సంతానం సీతాలు చెరువురెక్క పుచ్చుకొని పొదల వైపు లాకెళ్ళసాగారు. గంగా ఉన్నట్టుండి పొలికేక పెట్టింది సీతాలు. రాయుడు ఉలిక్కిపడ్డాడు. గంగనా? అదెవరు? కొంపదీసి గోపిగాడి చెల్లెలు కాదు కదా? దీని కేకకి లగెత్తుకు వచ్చి అది కూడా నా చెంప చెల్లుమనిపించదు కదా? సంతానంతో అన్నాడు రాయుడు. అది దేవుని తలుచుకుంటున్నట్లుందిలేండి, మీరు మీ పని కానివ్వండి, ప్రోత్సహించాడు సంతానం. రాయుడు సీతాలు బయటని పూర్తిగా లాగేశాడు. గంగా, గంగా, మళ్ళీ గావు కేక పెట్టింది సీతాలు. ఎక్కడో మారుమూల ఉన్న గంగా అనబడే సీతాలు పెంచుకుంటున్న ఆవు సీతాలు చేస్తున్న ఆర్తనాదాన్ని వింది. అంతే, అది బుసలు కొట్టుకుంటూ అక్కడికి వచ్చి రాయుణ్ణి సంతానాన్ని కొమ్ములతో కుమ్మింది. దెబ్బకి వాళ్ళిద్దరూ సీతాల్ని వదిలి పరుగు లంకించుకున్నారు. గంగా, నా గంగా, ఆనంద బాష్పాలు రాలుస్తూ సీతాలు గంగమడిని కౌగిలించుకుంది. గంగ కూడా ఆనంద బాష్పాలు రాలుస్తూ తలకాయ ఊపింది. అమ్మ, అబ్బా. ఉయ్యాల మంచం మీద పడుకొని మూలుగసాగాడు రాయుడు. చిత్రాంగి అతని వీపు మీద వేన్నీళ్ళ కాపడం పెడుతూ ఉంది. సంతానం ఓ పక్కగా నిల్చున్నాడు. అయినా ఇంత అందగత్తె నేనుండగా మీరు వేరే ఆడదాని వైపు చూడడం ఏంటి? ఆవు నడ్డి మీద మెల్లగా కుమ్మింది కాబట్టి సరిపోయింది, లేకపోతే నా బతుకు ఏమైపోయి ఉండేదండి, అంది చిత్రాంగి వేడి వేడి నీళ్ళలో ముంచిన బట్టని అలాగే వీపు మీద పెట్టేస్తూ. అమ్మో, నీ కాపడం మంటెట, నా తొక్క రేగొట్టేలా ఉన్నావే, నడ్డి మీద మెల్లగా కుమ్మితేనేం ఒళ్ళంతా కుల్లబొడిచేసిందిగా, అమ్మో, అబ్బో, బాధపడుతూ అన్నాడు రాయుడు. అది కాదండమ్మా, అప్పటికి నేనన్నాను, బాబుగారు, నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు రేపు చెబుతాను అని. నాకంతా తెలుసులేబోయే అన్నారు పెద్ద గొప్పగా. సీతాలు గట్టిగా పిలవంగానే వచ్చి కుమ్మేసే ఆవుందని ఈయనకు తెలియనే తెలీదు. మెలికలు తిరిగిపోతూ నవ్వాడు సంతానం. రాయుడికి ఇరిటేషన్ పుట్టింది. ఒరే సంతానం, ఈ బ్రాంచ్ ఆఫీస్ కాడ నీకేం పని? పోయి హెడ్ ఆఫీస్ కాడ తగలడు, నేను కాపడం పెట్టించుకొని వస్తాను, అన్నాడు అరుస్తూ. అయితే కాపడం పెట్టించుకోవడానికే వచ్చారన్నమాట, ఇంకేం లేదా? కొంటెగా చూస్తూ అడిగింది చిత్రాంగి. అసలే ఒళ్ళు పులిసిపోయి నేను చేస్తా ఉంటే నీ వేలా కావాలంటే చిత్రాంగి. అమ్మా, అబ్బా. చిత్రాంగి పకపక నవ్వింది.